హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్టిక్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి హైకోర్ట్ మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? చాలామంది అభ్యర్థులు మన ఛానల్లో కామెంట్ పెట్టినటువంటిది ఏంటి అంటే, ఆఫీస్ సబార్డినేట్ ప్రీవియస్ పేపర్ పెట్టండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. మరి వారి రిక్వెస్ట్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనము ఆఫీస్ సబార్డినేట్, ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని జాబ్స్కి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, సర్వేయర్ కావచ్చు, అన్నిటికీ కూడా జనరల్ స్టడీస్ అనేది సేమ్ అండి. ఓకేనా? జనరల్ స్టడీస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఉపయోగకరమే ఈ యొక్క ప్రీవియస్ పేపర్. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. వీడియోస్ని చాలామంది చూస్తున్నారండి, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుండి కోరుకునేది అదొక్కటి మాత్రమే. ఓకేనా? మీకు ఎలాంటి క్లాసెస్ కావాలన్నా, వీడియోలు కావాలన్నా కూడా కామెంట్ చేస్తే తప్పకుండా మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 26 జనవరి 1950న అమలులోకి రావడం అయితే జరిగింది. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో దీన్ని రచించడం అయితే జరిగింది. అయితే దీన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందండి. దీన్ని కంప్లీట్ చేసి 1949 నవంబర్ 26వ తారీఖున మరి రాజ్యాంగ సభకి సమర్పించడం జరుగుతుంది. అందుకే నవంబర్ 26వ తారీఖుని రాజ్యాంగ దినోత్సవంగా మనం ప్రకటించడం జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఇది కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఇది కరెంట్ అఫైర్స్ ఏం ఇప్పుడు యూజ్ అవ్వం మనకు, అందుకే చెప్పట్లేదు. న్యూఢిల్లీలో పబ్లిక్ డొమైన్లో నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూ ప్రింట్ నివేదికను ఎవరు విడుదల చేశారంటే డాక్టర్ హర్షవర్ధన్, ఆరోగ్య శాఖ మంత్రి. నెక్స్ట్ వన్, హర్షచరిత రచయిత ఎవరు? హర్షచరిత ఎవరండి? బాణభట్టుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీటెడ్గా వస్తుంది క్వశ్చన్. ఓకేనా? బాణభట్టుడు హర్షచరిత్ర గ్రంథ రచయిత. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మనకు అడవులు మేత గడ్డి కొరకు క్రింది వాటిలో అడవులు మేత కొరకు, గడ్డి భూములు వ్యవసాయానికి, భూమి మరియు మానవ నివాసాలను అందించేది ఏది? ఏంటండి? శిలావరణము. సో ఇదంతా కలిపి శిలావరణం అంటారండి. భూమిని మొత్తం కూడా శిలావరణము. నెక్స్ట్ వన్, ఈ క్రింది మౌర్య చక్రవర్తులలో ఎవరు కళింగ యుద్ధంలో గెలిచారు? కళింగ యుద్ధంలో ఎవరెవరికి మధ్య జరిగిందండి కళింగ యుద్ధము? అశోకుడికి మరియు కళింగ కరవేలుడికి మధ్య, కళింగ రాజుకి కదా. మరి అందులో ఎవరు గెలిచారండి? అశోకుడు. ఓకేనా? అశోక చక్రవర్తి గెలవడము జరిగింది. అశోకుడికి ప్రియదర్శి అనేటువంటి బిరుదు కలదండి. అంటే ప్రియదర్శి అంటే అత్యంత ప్రియమైన వ్యక్తి అని అర్థము.
ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తెలంగాణ రాజధాని ఏది? హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా ఉంది. సబార్డినేట్ కాబట్టి కొంచెం అంటే మరీ అంత డెప్త్కి వెళ్ళకుండా కొంచెం ఈజీగానే అడుగుతూ ఉంటారండి. ఎందుకంటే ఇది 7th పాస్ లేదా 10th ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఆఫీస్ సబార్డినేట్కి, వేరే వారు అప్లై చేసుకోవడానికి ఉండదు. కాబట్టి మరీ అంత డిఫికల్ట్గా ఏం వెళ్ళరు పేపర్ని. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, NITI విస్తరణ రూపం ఏంటి? ఓకే, నీతి ఆయోగ్ అనే అర్థం అండి, నీతి. ఆన్సర్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. 2015 జనవరి 1వ తారీఖు నుంచి నీతి ఆయోగ్ అమల్లోకి రావడం జరిగింది. అంతకుముందు మనకి ప్రణాళికా సంఘం ఉండేదండి. ఏంటండి? ప్రణాళికా సంఘము. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో గుజరాతీ శాస్త్రీయ నృత్యం ఏది? గుజరాత్లో ఏది శాస్త్రీయ నృత్యం అండి? గర్భా. ఓకే, గర్భా అనేటువంటిది శాస్త్రీయ నృత్యము. ఒడిస్సీ అంటే ఆల్మోస్ట్ ఒడిస్సాలో, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి కేరళలో. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ వదిలేయండి. క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు చేరుకుంది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండి 1946వ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అయితే రావడం జరిగింది. ఎందుకోసం అండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే? భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి మరి మీకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగం ప్రిపేర్ చేసుకోండి అనేటువంటి అంశం పైన ముందుకు రావడం అయితే జరిగింది ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని చాలామంది మన జాతీయ నాయకులు అయితే ఎద్దేవా చేయడం జరిగింది. ముఖ్యంగా గాంధీజీ గారు దివాలా తీసినటువంటి బ్యాంక్ ముందు తేదీ వేసి ఇచ్చినటువంటి చెక్కుగా దీన్ని అభివర్ణించడం జరిగింది. ఆల్రెడీ 2వ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఈ యొక్క ఇంగ్లాండ్ మాకు ఈ యొక్క ప్రామిస్ చేయడము హాస్యాస్పదము అని అర్థం ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్. గురు గోవింద్ సింగ్ ఖల్సా సంస్థకు పునాది వేసిన సంవత్సరం? ఖల్సా అండి ఇప్పుడు 1699 గురు గోవింద్ సింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పర్యావరణం యొక్క సహజ అంశీభూతము కానిది ఏది? అంటే సహజంగా ఏది రాలేదు అని అర్థం. పార్కులు వచ్చాయండి, మనం క్రియేట్ చేసుకున్నాం కదా. గాలి, నేల, నీరు, ఈ 3 కూడా సహజ అంశీభూతాలు. ఓకేనా, పార్కులు మాత్రము మనం క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇది కూడా అవసరం లేదు. 2018లో అత్యధిక తేయాకును ఉత్పత్తి చేసిన రాష్ట్రం అస్సాం అని ఇచ్చారు. యాక్చువల్గా తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండేది అస్సాం ఎప్పటికైనా కూడా. ఓకే, యా. నెక్స్ట్ వన్. ఈ క్రింది నగరాలలో హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది? హుమాయూన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే అదృష్టవంతుడు. ఏంటండి? అదృష్టవంతుడు. సో హుమాయూన్ సమాధి ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది. సో ఈ హుమాయూన్ అనేటువంటి పర్సన్ తను కట్టించుకున్నటువంటి లైబ్రరీ మెట్ల పై నుంచి జారి కింద పడి చనిపోవడం జరిగిందండి, హుమాయూన్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో హిమాలయ అనే పేరు యొక్క అర్థాలలో ఒకటి ఏది? హిమాలయ ఏంటండి? మంచు యొక్క నివాసము. ఓకేనా, మంచు యొక్క నివాసము అనేటువంటి పేరుతో కలదు. హిమాలయాలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం అయితే ఉంది. ఓకేనా, గమనించాలి. నేపాల్లో ఉంటుందండి. దీన్ని నేపాల్లో సాగరమాత అని పిలుస్తారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సహ్యాద్రి అని దేనిని అంటారు? సహ్యాద్రిలు దేన్ని అంటారండి? పశ్చిమ కనుమలు అంటారు. పశ్చిమ కనుమలను సహ్యాద్రిలు అంటారు తెలంగాణలో ముఖ్యంగా. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా అవసరం లేదు. వస్తువులు ముందుగా చేరి మరియు తర్వాత ఇతర వ్యక్తులకు సరఫరా చేసే మార్కెట్ ఏది? వస్తువులు ముందుగా చేరి మరియు తర్వాత ఇతర వర్తకులకు సరఫరా చేసే మార్కెట్. ఆన్సర్ హోల్సేల్ మార్కెట్ అండి. ఓకేనా,
హోల్సేల్ మార్కెట్లో ఏమవుతుందండి, వస్తువులు ముందుగా చేరుతాయి, తర్వాత వర్తకులకు సరఫరా చేస్తారు వీటిని. ఓకే, హోల్సేల్ మార్కెట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విస్తీర్ణానికి సంబంధించి అతి చిన్న రాష్ట్రము ఏంటండి? మన రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్రము గోవా. ఓకేనా. వైశాల్యపరంగా అతిపెద్ద రాష్ట్రము రాజస్థాన్ ఉంటుంది. ఓకే, గమనించాలి. క్రింది వాటిలో డబ్బును ఉపయోగించకుండా వస్తువుల మార్పిడి ద్వారా చేసే వాణిజ్యము ఏది? డబ్బులు ఉపయోగించకుండా వస్తువుల మార్పిడి ద్వారా చేసే వాణిజ్యము ఏంటండి? బార్టర్ వ్యవస్థ అంటారు. దాన్ని ఏమంటారు? బార్టర్ వ్యవస్థ. నెక్స్ట్ వన్. సో ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. 2019 అప్పుడు రంజన్ గగోయ్ గారు ఉన్నారు. మరి ప్రజెంట్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ టాస్క్ ఈరోజు మీ జీకే క్వశ్చన్ ఇది. ప్రజెంట్ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే చీఫ్ జస్టిస్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యాంగ పరిషత్లో ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా ఎవరున్నారు? రాజ్యాంగ పరిషత్లో ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఎవరున్నారండి? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం మనం దీన్ని. ఓకేనా. దీనికి అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము కానిది ఏది? హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము ఏంటి? షాబాద్ అనేది కాదు. తుమ్రి, ధ్రుపద్, ఖాయల్ అనేటువంటివి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల క్రిందికి వస్తాయి. షాబాద్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది క్రీడలలో పివి సింధు దేనికి సంబంధించిన వారు? పివి సింధు గారండి బ్యాడ్మింటన్ క్రీడలో ప్రసిద్ధి అండి వీరు. ఓకే, బ్యాడ్మింటన్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో తెలంగాణ జానపద నృత్యం ఏంటి? జానపద నృత్యం గుసాడి అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, గుసాడి. నెక్స్ట్ వన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. క్రింది కార్యక్రమాలలో దేని ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు? ఏ కార్యక్రమం ద్వారా అండి? మన్ కీ బాత్. ఓకే, మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది రాష్ట్రాలలో దేనిలో ఈరోడ్ బై వీక్లీ క్లాత్ మార్కెట్ ఉంది? తమిళనాడులో ఉందండి, తమిళనాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. శాసనసభ లేదా లోక్సభలో మెజారిటీ ఉన్న రాజకీయ పార్టీని డాష్ అని పిలుస్తారు. మెజారిటీ ఉన్నటువంటి పార్టీని ఏమంటారండి? అధికార పార్టీ అంటాము. ఓకేనా. అధికార పార్టీ కంటే కొంచెం తక్కువ మెజారిటీ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? ప్రతిపక్ష పార్టీ అంటారు. ఓకే, ప్రతిపక్ష పార్టీ. క్రింది వాటిలో భారతదేశాన్ని శ్రీలంక నుంచి విడదీసేది ఏంటి? భారతదేశాన్ని శ్రీలంక నుంచి విడదీసేది ఏం విడదీస్తుందండి? పాక్ జలసంధి. ఏంటండి అది? పాక్ జలసంధి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రముఖ వాయిద్యకారుడైన బిస్మిల్లా ఖాన్ క్రింది వాయిద్యాలలో దేనిని వాయిస్తారు? ప్రముఖ వాయిద్యకారుడైన బిస్మిల్లా ఖాన్ క్రింది వాయిద్యాలలో దేనిని వాయిస్తారు? ఆన్సర్ షహనాయ్. ఓకే, షహనాయ్ అనేటువంటిది వాయించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. క్రింది దేశాలలో 2018 పురుషుల హాకీ ప్రపంచ కప్ గెలిచిన దేశం ఏది? 2018లో. సో ఇది అవసరం లేదులేండి మనకి. దక్షిణం నుండి ఉత్తరానికి భారతదేశము డాష్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. దక్షిణం నుండి ఉత్తరానికండి. ఓకేనా. ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందండి మన దేశము? ఆప్షన్ 3. 8 డిగ్రీల 4 ఛానల్స్ నార్త్ నుంచి 30 డిగ్రీల 6 ఛానల్స్ వరకు అయితే విస్తరించి ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్. బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ బెంగాలు ఏ సంవత్సరంలో విభజించారు? బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ బెంగాల్ను ఏ సంవత్సరంలో విభజించారండి? 1905వ సంవత్సరంలో
విభజించడం జరిగింది. ఎవరండి? లార్డ్ కర్జన్. ఓకేనా, లార్డ్ కర్జన్. సో దీన్ని మళ్ళీ 1911లో ఏకీకరణ చేయడం జరుగుతుందండి లార్డ్ హార్డీస్ 2 కాలంలో. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఎవరి ఆత్మకథ? ఎవరు? మహాత్మా గాంధీదండి. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, గాంధీ గారిది. ఓకే, నెక్స్ట్, ఎంఎఫ్ హుస్సేన్ డాష్కు ప్రసిద్ధి. ఎంఎఫ్ హుస్సేన్ ఇందులో ప్రసిద్ధి చెందినవారండి? పెయింటింగ్ అండి, చిత్రకళ. ఓకే, చిత్రకళలో చాలా ఫేమస్. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. 2019 నాటికి భారత రాష్ట్రపతి ఎవరన్నారు? రామ్నాథ్ కోవింద్ గారు ఉండేదండి. మరి ప్రజెంట్ ఎవరు? సో ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ అయితే కొనసాగుతున్నారు. ఓకే, సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.